కోరిన కోర్కెలు తీర్చి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించే పుణ్యక్షేత్రం చెరువుగట్టు. లక్షల భక్తులు ఇలవేల్పులు అయిన జడల రామలింగేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. స్వామివారి కళ్యాణం, అగ్నిగుండాలు జాతరకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఉత్సవాలను వైభవంగా అట్టహాసంగా జరిపేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. కామధేనువు విషయంలో తండ్రి జమదగ్నితో గొడవపడి ఆయన మరణానికి కారణమైన కార్త్య వీర్యార్జున్నే కాక కనపడిన రాజులందర్నీ హతమార్చాడు పరశురాముడు. పాప ప్రాయశ్చిత్తం కోసం దేశమంతా తిరిగాడు. ఆ క్రమంలో 108 శివలింగాలను ప్రతిష్ఠించాడు. వాటిలో చిట్ట చివరిదే నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలోని చెరువుగట్టు రామలింగేశ్వరలింగం. ఇక్కడున్న గుహలో ఘోర తపస్సు చేసినా శివుడు మాత్రం ప్రత్యక్షం కాలేదట. కోపం వచ్చిన పరశురాముడు గొడ్డలితో లింగం మీద ఒక్క దెబ్బ కొట్టాడట. భక్తుడి కోపాన్ని గ్రహించిన పరమేశ్వరుడు వెంటనే దిగివచ్చాడట. శాంతించమని చెప్పి ఆయన కోరినట్లే కలియుగం అంతమయ్యే వరకు అక్కడే ఉండి భక్తుల కోర్కెలు తీరుస్తానని వరమిచ్చాడట. గొడ్డలి దెబ్బ వల్ల లింగం బీటలు వారి వెనకవైపు జుట్టు ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే ఇక్కడి స్వామిని జడల రామలింగేశ్వరుడిగా పిలుస్తారు. రాష్ట్రంలో ఉండే శివాలయాల్లో చెరువుగట్టు ప్రత్యేకమైంది. ఇక్కడ శివుడికి మొక్కితే భూత పిశాచాల బాధ ఉండదని, వ్యాధులు తగ్గుతాయని భక్తులు నమ్ముతారు. అమావాస్య రోజున ఎక్కువ మంది తరలివస్తారు. ఏటా మాఘశుద్ధ పంచమి నుంచి 5 రోజుల పాటు ఘనంగా జాతర నిర్వహిస్తారు. ఫిబ్రవరి 3 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 4వ తేదీన కళ్యాణం జరగనుండగా 5న జరిగే అగ్నిగుండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో శివసత్తులు వస్తారు. కళ్యాణానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి భక్తులు తరలివస్తారు. రైతులు తమ పొలంలో పండించిన ధాన్యాలను దేవుడికి సమర్పిస్తారు. తప్పకుండా ఆయన యొక్క పరమశివుడి జడలే ఆ స్వామివారి రూపంలో ఉన్నాయని చెప్పేసి మనందరం కూడా కొలుస్తున్నాం. అంతేకాకుండా ప్రత్యేకంగా పంచముఖాలు కలిగినటువంటి శివుడిలో ఆ యొక్క పశ్చిమముఖంగా ఉన్నటువంటి శివుడిని పూజించడం వల్ల, అందులో పరశురాముడు ప్రతిష్ఠించినటువంటి దివ్య తపస్సు వల్ల అద్భుతమైనటువంటి ఆ యొక్క శక్తి ఆ భగవంతుని స్వామివారిలో ఉన్నందువల్ల దర్శించుకోవడం, పూజించడం, సేవించడం విశేషమైనటువంటి మోక్షంగా పురాణాలు ఇతర ద్వారా తెలిసినటువంటి విషయాలు. అనుకున్నవన్నీ మంచిగా జరుగుతాయని ప్రతి ఒక్కరు వస్తారు. దేవుణ్ణి నమ్ముకుంటారు. నమ్మిన వాళ్ళకి అన్నీ ఇస్తాడు. ఒంట్లో బాగాలేని వాళ్ళకి, మంచిగా లేని వాళ్ళకి పాదాల దగ్గర ఆడ పండుకోబెట్టి వాళ్ళకు మంచిగా ఏది మీద ఉన్నా అన్నీ వెళ్ళిపోతాయి. తొలగదీసి మంచిగా అంతా నయమవుతుంది. ఆలయానికి సమీపంలో ఉండే 3 గుండ్ల ప్రాంతం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. గుడికి పక్కన 3 పెద్ద బండరాళ్లు కనిపిస్తాయి. వాటిలో మొదటి 2ంటిని ఎక్కి 3వ దాన్ని చేరితే శివలింగం దర్శనమిస్తుంది. ఈ రాళ్లను ఎక్కే దారి మాత్రం కష్టంగా ఉంటుంది. స్వామిని స్మరిస్తే చాలు ఎంత లావుగా ఉన్నవాళ్లైనా అవతలికి చేరగలగడం దేవుడి మహిమకు తార్కాణంగా చెప్తారు. ఆలయంలోని కోనేరులో స్నానం చేసి ముడుపుల గట్టును చేరతారు. ఇక్కడి చెట్టు కింద చెక్కతో చేసిన స్వామి పాదుకలు ఉంటాయి. వాటిని శరీరంపై ఉంచుకొని స్వామికి మొక్కుతారు. కోనేరు జలం పొలాల మీద చల్లుకుంటే మంచిదని నమ్ముతారు. జాతరకు వచ్చే భక్తుల కోసం తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, చలువ పందిళ్లు, బారికేడ్లు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం కొండపైన, కింద అదనపు సిబ్బందిని నియమించారు. భక్తులంతా సాఫీగా స్వామివారి దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తాత్కాలిక మరుగుదొడ్లను మూవబుల్ వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారిని దర్శించుకున్నటకు ప్రత్యేకంగా క్యూ లైన్లు, దూర ప్రాంతాల భక్తులు రావడానికి ప్రతి 15 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సును కూడా ఆర్టీసీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్లారెడ్డిగూడెం నుంచి వచ్చే ప్రాంతంలో దేవస్థానం వారు ఉచితంగా 6 ఎకరాల భూమిలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడం జరిగింది.
అదేవిధంగా నాకెట్పల్లి నుంచి వచ్చే రోడ్డులో 4 ఎకరాలలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి వారికి కావాల్సిన నీటి వసతి కూడా అక్కడ గ్రామ పంచాయతీ వారి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి కళ్యాణం, బ్రహ్మోత్సవాలు ఇవన్నిటిని కూడా తెప్పోత్సవం కానీ అక్కడ జరుగుతున్నటువంటి అగ్నిగుండాలు ఇవన్నీ కూడా టెలికాస్ట్ చేస్తూ అక్కడ ఎల్ఈడీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పారిశుద్ధ్యానికి సంబంధించి కూడా కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చేసి ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ లోకల్ ఎంఆర్ఓ ఎంపీడీఓలకు పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాము. దొంగతనాలు, స్నాచింగ్స్ అవి కేసు కాకుండా దాదాపుగా 60 సీసీ కెమెరాలు 11 లక్షల వ్యయంతో మన ఎస్టిమేషన్ వేయించి అది ఈ మన కమిషనర్ ఎండోమెంట్ వారికి ప్రతిపాదనలు పంపించాము. తర్వాత దాదాపు ఒక 600 మంది సిబ్బంది, 3 డిఎస్పీలు, కనీసం ఒక 10-15 మంది ఇన్స్పెక్టర్లు, 50 మంది ఎస్ఐలు, మిగతా సిబ్బందితో విస్తృతమైన ఏర్పాట్లు ఈ వారం రోజుల కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి అటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడు జిగ్జాగ్ సిస్టమ్గా క్యూ లైన్ పెట్టడానికి కొరకు ఆ ప్రతిపాదన ప్రకారం ఏర్పాటు చేస్తున్నాం. స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వం తరపున మంత్రి జగదీష్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.